సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిజాలు బయటికి రావాలంటే సిబిఐతో విచారణ జరగాలని నిర్ణయించింది. అందులో భాగంగా సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు కేసును సిబిఐకి అప్పగించింది. అక్టోబర్ 13వ తేదీన విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను తమ ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం సిబిఐకి ఆదేశాలిచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాతూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి చిరు వ్యాపారం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడమే ఆయన పాపమైంది. ఈ నెల 22 సాయంత్రం 4:30 గంటల సమయంలో ప్రాతూరులోని సవీంద్రారెడ్డి ఇంటి వద్దకు సివిల్ డ్రెస్లో వెళ్లిన పోలీసులు ఆయన్ను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. వారిని ప్రశ్నించిన సవీంద్రారెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్నకు మేం తాడేపల్లి పోలీసులం, ఏమైనా ఉంటే స్టేషన్కు రమ్మని చెబుతూ బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ ప్రసన్న తన భర్తను పోలీసుల పేరు చెప్పి ఎవరో కొంతమంది వ్యక్తులు తీసుకెళ్లారని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. పోలీసులు సవీంద్రారెడ్డి ఎక్కడున్నాడో మాకు తెలియదని చెప్పేశారు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు చాలా క్యాజువల్ గా వచ్చి ఒక పౌరుణ్ణి పట్టుకెళ్లి తిప్పుతుంటే మేం చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత చేస్తున్నా కూడా మేం జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిపై గంజాయి కేసు పెట్టి లోపలకు పంపాలన్న ఆలోచనలో ఉన్న పోలీసులు సవీంద్రారెడ్డిపై కూడా గంజాయి కేసు పెట్టారు. గంజాయికి తనకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనానికి వివరించారు సవీంద్రారెడ్డి. ఈ నేపథ్యంలో ఏ సమయంలో సవీంద్రారెడ్డిని అరెస్టు చేశారని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. 7 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నామని ప్రతిపాడు పోలీసులు రిమాండ్లో పేర్కొన్నారు. దీంతో సవీంద్రారెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రామలక్ష్మణరెడ్డి 22వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు సవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీసీ ఫుటేజ్ను ధర్మాసనానికి అందించారు. ఈ ఒక్క అంశంలోనే కాదు, పలు అంశాల్లో పోలీసులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో హైకోర్టు ధర్మాసనానికి అనేక అనుమానాలు వచ్చాయి. దాంతో ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చాలంటే సిబిఐ చేత విచారణ జరిపించాలని హైకోర్టు భావించింది. కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ పూర్తి స్థాయిలో విచారించి వచ్చే నెల 13వ తేదీకి ప్రాథమిక నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సంచలన తీర్పు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల కళ్లల్లో ఆనందం చూడడానికి సవీంద్రారెడ్డిపై తప్పుడు కేసు పెట్టి తప్పుల మీద తప్పులు చేసిన అధికారుల వెన్నులో వణుకు మొదలైందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.